మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ ద్వారా చూద్దాం. మీరు దయచేసి వినండి. మీ వ్యక్తిగత ఇష్టాలు శాసనసభలో ప్రతిబింబించొద్దండి. దయచేసి విత్డ్రా యువర్ సెల్ఫ్ ప్లీజ్. రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన కరువు, రైతు ఆత్మహత్యలు మరియు తాగునీటి ఎద్దడి ఈ పైన విశ్వేశ్వరరెడ్డి మరియు ఇతరులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. Now the question hour. Deputy Chief Minister, question number 1540, Minister Revenue. అధ్యక్ష, Please ఏక సమాధానం అవునండి. withdraw yourself. కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న కరువు పరిస్థితిను ఉపనయనం చేయడానికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. వ్యవసాయం 14 పంటల కోసం 33.52 కోట్లు సబ్సిడీతో 1.3 లక్షల క్వింటాల ప్రత్యామ్నాయ పంట This is very unfair. Please go back to your seat. No, please go back to your seat. కోసం వ్యవసాయ శాఖ ఒక Please go back to your seat. Please be seated. No, this is very unfair. హైబ్రిడ్ కాయగూరలు సాగును 3,510 కుంటల్లో చేపట్టమైంది. ప్లాస్టిక్ మల్డింగ్ ప్రత్యేకించి 11,334 హెక్టార్లు కూరగాయలు, మిరప పంటను ప్రధానమంత్రి కృషి సింధు యోజన పథకం కింద 1 లక్ష హెక్టార్ల సూక్ష్మ సేద్యాన్ని చేపట్టడం జరుగుతుంది. Minister garu, Home Minister garu, Deputy Chief Minister garu, please. Question to be answered is by Revenue Minister. Please be seated. Question number 1540, Minister of Revenue will answer. Please. ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. On the name of your leader, you are disturbing the house. On the name of your leader, you are disturbing the house. Please go back to your seats. No, it is very unfair on your part. You are stalling the house for no reason. Please go back to your seats. Now, రామచంద్రపురం పై మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని 6 గ్రామాలు బదలాయించారు. తూగునపాడు, వేలేరు మండలాలు, బూర్గంపాడు మండలంలోని 6 గ్రామాలు పశ్చిమ గోదావరి జిల్లాకు అనుబంధం చేసి ప్రత్యేక రెవెన్యూ డివిజన్ కుకునూరు హెడ్ క్వార్టర్స్గా ఏర్పాటు చేశారు. నిమ్మిపాక, కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం మండలాలు తూర్పు గోదావరి జిల్లాకు అనుబంధం చేశారు. ఈ మండలాలతో కొత్తగా ఏర్పాటైన ఏటపాక రెవెన్యూ డివిజన్లో చేర్చబడ్డాయి. పెద్దగా ఏర్పడ్డ రెవెన్యూ డివిజన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందితో పనిచేసేలా చర్య తీసుకోవాలని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. కొత్త పోస్టులను మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ రెవెన్యూ డివిజన్లో ప్రత్యేకంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఖాళీగా ప్రత్యేక డిఎస్టీ 2014 ద్వారా భర్తీ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. 285 సిఆర్టీ నియమించిన చర్యలు తీసుకోవడం జరిగింది. 260 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఎంపీపీ పాఠశాలలో నియమించేందుకు చర్యలు. దీనిలో 235 మంది షెడ్యూల్ తెగల వారితో భర్తీకి చర్యలు తీసుకున్నాం. రెవెన్యూ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం జరిగింది. విలీనం చేసిన 4 మండలాలు జిల్లాలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకొని వీడియో కాన్ఫరెన్స్ జరిగినందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం పిహెచ్సిలో 18 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ 7 ఆదివారం ఇవ్వడం జరిగింది. అన్ని వైద్యాధికారుల ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది. చింతూరులో సబ్ రిజిస్ట్రీ కార్యాలయం ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం భవనం సమకూర్చబడింది. 1 నెలలోపు ప్రారంభిస్తాం. దాదాపు 235 లక్షల అంచనా వ్యయంతో చింతూరు కూనవరంలో పౌష్టికాహార కేంద్రాలను ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఈ 4 మండలాల్లో త్రాగునీటి కోసం ఆర్డబ్ల్యూ సబ్ ఏర్పాటు చేయడం జరిగింది.